ఇక మీదట వాడి సిటీలో ఉండకూడదు. నా కూతురికి అనుమానం రాకూడదనే వాణ్ణిక్కడికి రప్పించాను. అందుకే మిమ్మల్ని పిలిచాను. చెప్పింది అర్థమైందిగా? ఓకే సార్, మేము చూసుకుంటాం. ఉమ్, ఉమ్. ఇది అడ్వాన్స్. సరే. మ్యాటర్ ఫినిష్ అయ్యాక మిగతా అమౌంట్ మీ చేతికొస్తుంది. ఓకే. ఉమ్. మీరు వెళ్ళండి. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళారు సార్? ఎండి గారు వెయిట్ చేస్తున్నారు. సార్ ఎక్కడున్నారు? లోపలున్నారు. ఏయ్ సార్, శరత్, నేను నిన్నే వెతుకుతూ ఉన్నానయ్యా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నన్ను చంపడానికంటూ ఒకడిని పంపించావు కదా, వాడి నుంచి తప్పించుకొచ్చాను. చంపడానికి వచ్చారా? ఎవరు 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 చెప్పు. నిన్ను చంపేటంతగా నీకెవరు శత్రువులు ఉన్నారు చెప్పు. మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నీకు నీకు నీకేం దెబ్బలు తగలేదుగా? నువ్వు కాస్త ఓర్పుగా ఉండు, మనం విచారిద్దాం. నువ్వు ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో, వెళ్ళు. డబ్బు పోవడం కాక దొరికిపోయామే. నన్ను ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? ఆ రౌడీ ఏమో అలెక్స్ సార్ పేరు చెప్పారు. నన్ను చంపితే ఇతనికి వచ్చే లాభం ఏంటి? శరత్ సార్ గారు, ఏంటి మొహం అదోలా ఉంది? నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు? ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదా? నువ్వంటే నాకిష్టం. అందరికంటే నువ్వే ఇష్టం. మీ నాన్నగారికి ఈ విషయం తెలుసా? తెలుసు. సమయం వచ్చినప్పుడు డాడీ నీతో మాట్లాడతానన్నారు. కానీ నీ గురించి నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదే. శరత్, చూడు, మీ నాన్నగారు నాకు చాలా సహాయాలు చేశారు. అలాంటి మంచి మనిషికి నేను ద్రోహం చెయ్యలేను. అంతేకాదు, నువ్వు నాకు ఒక మంచి స్నేహితురాలివి.
రే వాడు ప్రాణాలతో నా ముందుకొచ్చి నిలబడ్డాడ్రా. నన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. నా పరిస్థితి కాస్త ఆలోచించి చూడండి. నిజంగా మొగాడంటే అన్న మాట నిలబెట్టుకొని తీరాలి. వాడిని ఊరి నుంచి తరిమేయడానికే నేను మీకు డబ్బులు ఇచ్చింది. చెప్పిన పని చెయ్యాలి. అది వదిలేసి వాడి చేతే దెబ్బలు తిని నాకు కథలు లాంటివి చెప్పకూడదు. అర్థమైందా? ఏంటిది? ఇలా చూడండి, శరత్ నీ ఊరి నుంచి కొన్నాళ్ళు తరిమి ఉంచండి. అది చాలు నాకు. అర్థమైందా? అంటే నా కూతురి పెళ్ళయ్యేంత వరకు వాడి ఊళ్ళో ఉండకూడదు. రే నేనే తరిమేస్తే నా కూతురికి నా మీద అనుమానం వస్తుంది కదా. అర్థమైందా నీకు? రే నాకు నా కూతురు భవిష్యత్తారా చాలా ముఖ్యం. సరే. హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్. ఏర్పాట్లన్నీ బాగున్నాయి కదా? ఒకవేళ డాడీ బాధపడతారేమో. బాధపడతా. ఏంటమ్మా ఇది? వాడికి నీకు ఏంటి సంబంధం? ఎవరితో? ఎవరితోనా? ఆ శరత్తోనే. డాడీ అది నీకు శరత్ అంటే చాలా ఇష్టమా? అది కానీ శరత్కి ఆ విషయం తెలీదు. సరే, దీని గురించి నువ్వు వాడికి ఏమీ చెప్పకు. నీకోసం నేనే దీని గురించి వాడితో మాట్లాడతాను. డాడీ నా కూతురికి ఒక మంచి జీవితాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత నాది. రేయ్, నువ్వేం కథలు చెప్పక్కర్లేదు. అన్నీ నేను చూసుకో. I never expect this from you, Daddy. అమ్మా, నేను నువ్వు నన్ను తప్పుగా శరత్కి ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటే అలెక్స్తో నేను మాట్లాడతాను. నా వేళ్ళని పట్టుకుని నా వెనకాలే వచ్చిన అమ్మాయి తనంటే నాకు ఇష్టమే. కానీ వాళ్ళ జాతి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, అలెక్స్ సార్ దీనికి అస్సలు ఒప్పుకోరు. చాలా మంచి కుర్రాడు ఆ అమ్మాయికి మొగుడుగా రావాలి. నేను రేపు ఊరెళ్ళిపోతున్నా. మీరేం దిగులు పడకండి సార్, అంతా సర్దుకుంటుంది. ఎలా నన్ను సార్ అని పిలవకూడదు. నువ్వు అలా పిలవడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఎన్నో కష్టాలు నాకు కూడా అంటే నా గుండెలో దాగున్నాయి. వాటన్నిటినీ మనం అలాగే మర్చిపోవాలి. నేను బయలుదేరతాను. డ్రెస్సులు అవి సర్దుకోవాలి. అక్క, నేను కూడా బయలుదేరతాను. అలెక్స్తో మాట్లాడాలి. అమ్మా. పాప అబ్బాయి. అవునమ్మా.
ఏంటి బంగారం? మళ్ళీ వచ్చావా? బయటికెళ్ళరా. అయ్యో, నువ్వేమో ఒంట్లో బాగోలేక పడుకున్నావు. అనవసరంగా బీపీ తెప్పించకు. నేను చాలా రోజులు మిమ్మల్ని చూసుకున్నాను కదా, దాని గురించి నేనేమీ బాధపడనే పడను. దానికి కారణమేంటో తెలుసా? పొండయి చేతికొస్తున్న 3 పళ్ళ గురించి ఆలోచించాను. నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేశావు. 23 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నాను. హ్మ్. సొంత బిడ్డల్లాగా చూసుకుంటానని చెప్పావనేగా. ఇక నా వల్ల కాదు. ఇక నా పిల్లలందరితో నిజం చెప్పేస్తాను. అప్పుడే నాకు చావొస్తుంది. ఓహో, నువ్వు వెళ్ళిపో. ఇక అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. హ్మ్. ఏదో దురదృష్టం కాకపోతే నేను నిన్నిష్టపడినందుకు బాగా అనుభవిస్తున్నాను. ఇక నా వల్ల కాదు. నా కూతుర్ని నువ్వు బయటికెళ్ళరా. నే వెళ్తాను, కానీ అంతకుముందు నీ పెద్ద కూతురుని చూసావా? అదంటే నాకు బాగా ఇష్టం. తను నాకు కావాలి. రేయ్, ఏయ్! ఏయ్, ఎందుకు ఇక్కడికి వచ్చావు? ముత్తు, నువ్వు తిరిగొచ్చావు కదా, ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఊర్లో నువ్వు నాకు కనపడకూడదు. ఏయ్, తప్పుకోరా, తప్పుకో. ఏంటి అన్ని ఇలా కింద పడిపోయి ఉన్నాయి? అమ్మా, 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 నన్ను చూడమ్మా. మెర్లిన్, జరిగిన తప్పంతటికి నేనే కారణం. నాకు తెలుసు, నిన్ను మన కుర్రాళ్ళందరినీ నేను బాగా చూసుకొని ఉన్నట్టయితే ఇదేది జరిగి ఉండదు. దయచేసి నన్ను క్షమించు. దీనంతటికీ నేనే కారణం. రాఘవా, నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటే
జోసు, మిర్లి ఆంటీని వీడు చంపేశాడు రా. హే భగవంతుడా. వీడిని వదలకూడదురా. నా కుటుంబం నాశనం చేసిన వాడివి నువ్వు. ఇప్పుడు వాడిని కూడా చంపేశావు కదా. అవునరా, నీ కుటుంబాన్ని నాశనం చేసింది నేనేరా. హ, నేను కోరుకున్నదేది దక్కించుకోకుండా వదలేదు. రారా. భగవంతుడా. అవతలికెళ్ళండి రా. టేక్ హిమ్. సార్ ఒక నిమిషం. మీరందరూ నన్ను క్షమించాలి. ఆ రోజు నన్ను చూసి నువ్వు అన్నావు కదా తను నీకు సొంతం అని. ఆ రోజు నేను మనిషిని కాదు, కానీ ఈరోజు ఒక మనిషిగా ప్రేమాభిమానాలంటే ఏంటో చూశాను. తనెవరో మీరందరూ తెలుసుకోవాలి. నా రక్తాన్ని పంచుకొని పుట్టిన నా కొడుకే వీడు. మీకు తమ్ముడే వీడు. ఈ నాన్న నువ్వు క్షమిస్తావు కదా? మీరు నాకు ఇంకొక సహాయం చెయ్యాలి. ఎవరూ లేని అనాథలకు మీరు ఆశ్రయం ఇస్తున్నారు. ఇక తన్ను కూడా మీరే చూసుకోవాలి.
ఎవడు చేసిన తప్పుకు వాడే దండన అనుభవించాలి. నువ్వు వెళ్ళిరా. వీళ్ళ గురించి నువ్వేం దిగులు పడకు. నాకు ఒకే ఒక ఆశ మిగిలింది సార్. నా కూతురే నాకు బేడీలు వేయాలి.